హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటర్ల లిస్ట్‌కి సంబంధించి ప్రెజెంట్ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది మనకు అక్టోబర్ 3వ తేదీన అయితే వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఓటర్ లిస్ట్‌కి సంబంధించి డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా? ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అసలు లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది నేను మీకు సింపుల్‌గా ఈ వీడియోలో ప్రాసెస్ చెప్తాను. నేను ఇప్పుడు వీడియో కూడా మొబైల్‌లోనే రికార్డ్ చేస్తున్నాను. సో మీకు ప్రాసెస్ అనేది మొబైల్‌లోనే చూపిస్తాను. చెక్ చేసుకోండి మీ పేరనేది ఏ విధంగా చూపిస్తుందనేది కూడా నేను వివరంగా చూపిస్తానండి. సో ఏమైనా తప్పులు గనుక ఉండినట్లయితే మీరు కరెక్షన్స్ అనేటివి చేసుకోవచ్చనమాట. సో దానికి అవకాశం అయితే ఉంది. సో అది ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది, ఏంటి అనే వివరాలను వివరంగా తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలక్షన్ కమిషన్ అందించినటువంటి రిపోర్ట్ ప్రకారము ఎన్యుమరేషన్ ఫామ్‌లు సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు 3,71,00,000 మంది అయితే ఇచ్చారనమాట. సో 15.22 లక్షల మంది చనిపోయినట్లు గుర్తించారండి. అదేవిధంగా 2 చోట్ల నమోదైన ఓట్లొచ్చేసి 7,37,000 మంది అయితే ఉన్నారనమాట. అలానే ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తీసుకుంటారండి. అంటే మనకిప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు గదా! సో అందులో ఏమైనా కరెక్షన్స్ గనక ఉండినట్లయితే మనకు ఆగస్టు 30 వరకు ఛాన్స్ అయితే ఇస్తున్నారు. అలానే అర్హులైన ఓటర్లు ఫామ్ 6 అంటే కొత్త ఓట్లనమాట. కొత్త ఓట్లు కూడా నమోదు చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటీస్ విచారణ లేకుండా పేరు తొలగించబడినట్లయితే అలాంటి వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇస్తున్నారని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే ఉంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో మీ పేర్లు ఏమైనా తప్పు గనక వచ్చినట్లయితే దానికి మీరు కరెక్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. అలానే కొత్త ఓటర్లకు సంబంధించి కూడా అవకాశం ఇచ్చున్నారు. 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి బిఎల్ఓ అధికారి గారిని కలిసి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసి మీరు కొత్త ఓటుకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఆగస్టు 30 వరకు టైం అయితే ఇచ్చి ఉన్నారు కరెక్షన్స్‌కి, అదేవిధంగా కొత్త ఓట్లకి సంబంధించి. సో ఇప్పుడు మనము లిస్ట్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత oterseic.gov.in అనే వెబ్సైట్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే సర్వీసెస్ నందు డౌన్లోడ్ ఎలక్ట్రోల్ రోల్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! సో ఈ ఆప్షన్ అయితే ఎంచుకోండి. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి ప్రాసెస్‌ని చాలా సింపుల్‌గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇయర్ ఆఫ్ రివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో నేనిక్కడ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ఈ 2026 ఓటర్ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి ఉంది. అయితే అప్డేట్ అయినటువంటి ఏదైతే పీడీఎఫ్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటామో, అంటే మన యొక్క గ్రామానికి సంబంధించి లేదా మన యొక్క వార్డుకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకుంటున్నామో, ఆ లిస్ట్ అనేది ఓపెన్ కావడం లేదనమాట. అంటే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఫైల్ ఓపెన్ చేస్తే ఓపెన్ కావడం లేదు. అయితే నేను 2025 ఇయర్‌కి సంబంధించి అయితే ప్రాసెస్ చూపిస్తాను. సేమ్ అదే ప్రాసెస్ 2026కి సంబంధించి అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు లైవ్‌లోనే చూపిస్తాను, చూడండి. 2026 పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేస్తాను. లిస్ట్ అనేది ఓపెన్ కాదు. అంటే ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఓపెన్ కావడం లేదనమాట. ఓకేనా? అదొక టెక్నికల్ ఇష్యూ లాగా ఉందనమాట. అది సర్దుబాటు అవుతుంది. ప్రాసెస్ అయితే ఇదేననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇయర్ ఆఫ్ రివిజన్‌లో వచ్చేసి 2026 అయితే సెలెక్ట్ చేశాను. మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇదేననమాట. ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది లిస్ట్ అనేది. ఇక్కడ మీరు చూడండి, ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది 2026 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మా డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అసెంబ్లీ కన్సిస్టెన్సీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మా కన్సిస్టెన్సీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈ యొక్క పీడిఎఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో కావాలా, తెలుగులో కావాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పార్ట్ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పార్ట్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పార్ట్ లిస్ట్, పార్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చనమాట. పేజెస్ వారీగా ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ మీ ఊరు ఏదైతే వస్తుందో ఆ ఊరినైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. లేదా ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేయవచ్చు. నేను సెర్చ్ చేసి చూపిస్తాను, చూడండి. క్యాపిటల్ లెటర్స్‌తో ట్రై చేయండి సెర్చ్ చేయాలనుకుంటే మీ పంచాయతీని. ఇలా సెర్చ్ చేయంగానే మా ఊరు పేరైతే రావడం జరిగిందనమాట. నేను దీన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా కోడ్. చూడండి, ఈ క్యాప్చా కోడ్ ఉంది కదా! ఈ క్యాప్చా కోడ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు
మొబైల్‌లో చూసి నిదానంగా టైప్ చేయండి. ఓకేనా? ఓకే. యాజ్ ఇట్ ఈజ్ నేనిచ్చేసాను. సో, డౌన్‌లోడ్ సెలెక్టెడ్ పీడీఎఫ్స్ ఉంది గదా! సో, దీన్నైతే సెలెక్ట్ జేసుకున్నాను. ఇక్కడ చూడండి స్టేటస్ అనేది చూపిచ్చిందనమాట. సక్సెస్ అయింది. ఫైల్ అయితే ఓపెన్ జేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ నాకు 404 నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకు ఎలక్షన్ కమిషను ఈ పీడీఎఫ్స్ గనక క్లియర్ చేసి అప్డేట్ చేసినట్లయితే లిస్ట్ అనేది కంపల్సరీగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు 2026 డ్రాఫ్ట్ లిస్ట్ అనేది అప్డేట్ చేసున్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే ఆ పీడీఎఫ్స్ అనేటివి ఓపెన్ కావడం లేదు. ఓకేనా? సో, పీడీఎఫ్స్ అనేటివి అప్డేట్ చేసి ఓపెన్ చేసినప్పుడు నేను తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తానండి. ఓకేనా? సో, మీరు రెగ్యులర్‌గా మా టెలిగ్రామ్ ఛానల్‌లో గూడా అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఇలా సింపుల్‌గా ఈ ఫైల్స్ అనేటివి అంటే మీ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఓటర్ల లిస్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకునే విధానం అనమాట ఇది. సో, 2026కి సంబంధించి అయితే ఇలానే చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్‌కి 2025 గూడా చేసి చూపిస్తాను. సో, అదే ప్రాసెస్ 2026కి గూడా మీరు చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ నేను 2025 అయితే చూపిస్తున్నాననమాట. ఓకేనా? సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా కరెక్షన్స్ గనక ఉండినట్లయితే అంటే మీరు ఓటర్ల లిస్ట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది గదా! సో, ఒకవేళ ఫైల్ అనేది మీకు ఓపెన్ అయితే వీడియో చేసే టైంకి మీకు ఫైల్ గనక ఓపెన్ అయితే సో, మీరొచ్చేసి అందులో మీ పేరనేది చూసుకోండి. మీ పేరు చూసుకోండి. సో, అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇంటి పేర్లు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చున్నాయా లేదా చూసుకోండి. ఏమైనా చేంజెస్ గనక ఉండినట్లయితే మీరు సో, దానికి సంబంధించి కరెక్షన్ ఫార్మ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కరెక్షన్ ఫార్మ్స్ అనేటివి ఇచ్చేయొచ్చు. ఇచ్చేసిన తర్వాత మనకు మళ్ళీ కరెక్షన్స్ వెరిఫికేషన్ చేసి అదేవిధంగా ఆన్‌లైన్‌లో చేసేసి తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది అక్టోబర్ 3వ తేదీన అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా? అక్టోబర్ 3వ తేదీన మరొక లిస్ట్ అనేది వస్తుందన్నమాట. వెయిట్ చేయండి. సో, ఈ విధంగా మనకు ఓటర్ల లిస్టులనేటివి అప్డేట్ అయ్యి వచ్చే ఉన్నాయన్నమాట. డ్రాఫ్ట్ లిస్టులు ఇవి. ముసాయిదా జాబితాలు అంటారు. అంటే సో, ఇప్పుడు మనము ఒక మెసేజ్ అనేది చేసి వదిలేసిన తర్వాత అది డ్రాఫ్ట్ మెసేజ్ కింద ఎళ్తుంది. అంటే సెండ్ అవ్వదు గదా! సో, అలానే ఇప్పుడు మనకు ఒక లిస్ట్ అనేది రెడీ అవుతుందండి. సో, ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా కరెక్షన్ మళ్ళీ కూడా చేసి సో, అప్పుడు ఫైనల్ ఓటర్ లిస్ట్ రెడీ అవుతుంది. ఆ లిస్ట్ అనేది మనకు అక్టోబర్ 3వ తేదీన అయితే వస్తుందని చెప్పి సమాచారం అయితే ఉంది. ఓకేనా? సో, ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉందనుకుంటే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel Hands Connect.